మొరాలిటీ అనే ఆంగ్ల పదం మోర్స్ అనే ఏ మూల భాష నుండి వచ్చింది? యువర్ ఆన్సర్ లాటిన్. అడాలసెన్స్ అనే ఆంగ్ల పదం అడాల్సరీ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. అడాల్సరీ అనగా యువర్ ఆన్సర్ పరిపక్వతకు రావడం. సైకాలజీ అనే ఆంగ్ల పదం సైకి, లోగోస్ అనే పదాల నుండి వచ్చింది. సైకి, లోగోస్ అనేవి ఏ భాషా పదాలు? యువర్ ఆన్సర్ గ్రీక్. ఎమోషన్ అనే ఆంగ్ల పదం లాటిన్ మూల భాష అయినటువంటి ఏ పదం నుండి వచ్చింది? యువర్ ఆన్సర్ ఎమోవీర్. మోటివేషన్ అనే ఆంగ్ల భాషా పదం మోవీర్ అనే ఏ మూల భాష నుండి వచ్చింది? యువర్ ఆన్సర్ లాటిన్. లాటిన్ భాషలో పర్సోనా అనగా యువర్ ఆన్సర్ ముసుగు. నిమోనిక్స్ అనే ఆంగ్ల భాషా పదం నిమోనిక్ అనేది ఏ భాషా పదం? యువర్ ఆన్సర్ గ్రీక్. లాటిన్ భాషలో ప్యూబరిటాస్ అనగా యువర్ ఆన్సర్ మగాడు కావడం. డెజావు అనేది ఏ భాషా పదం? యువర్ ఆన్సర్ ఫ్రెంచ్. జర్మనీ భాషలో గెస్టాల్ట్ అనగా యువర్ ఆన్సర్ సమగ్రాకృతి. ఆటిజన్ అనే ఆంగ్ల పదం ఆటస్ అనే పదం నుండి వచ్చింది. ఆటస్ ఏ మూల భాష నుండి వచ్చింది? యువర్ ఆన్సర్ గ్రీక్. డిస్లెక్సియా అనగా యువర్ ఆన్సర్ పఠన వైకల్యం. గణితపరమైన వైకల్యం. యువర్ ఆన్సర్ డిస్కాల్కులియా. ఇంట్రోస్పెక్షన్ అనే ఆంగ్ల పదం ఇంట్రో మరియు ఎస్పెక్షన్ అనే లాటిన్ పదాల నుండి వచ్చాయి. ఎస్పెక్షన్ అనగా యువర్ ఆన్సర్ పరిశీలించడం. లెక్చర్ అనేది ఏ భాషా పదం? యువర్ ఆన్సర్ ఆంగ్ల భాషా పదం. అసెస్మెంట్ అనే ఆంగ్ల పదం అసైడర్ అనే లాటిన్ భాష నుండి వచ్చింది. అసైడర్ అనగా యువర్ ఆన్సర్ పక్కనే ఉండుట అని అర్థం. టాచిస్టోస్కోప్ అనే ఆంగ్ల పదం టాచిస్టోస్కోప్ అనే 2 పదాల నుండి వచ్చింది. ఈ 2 పదాలు ఏ భాష నుండి వచ్చాయి? గ్రీక్. సైన్స్ అనే ఆంగ్ల భాషా పదం సైన్షియా అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. సైన్షియా అనగా జ్ఞానం అని అర్థం. చలన కౌశలాల అభ్యసన లోపాన్ని ఏమని పిలుస్తారు? యువర్ ఆన్సర్ డిస్ప్రాక్సియా.
డిస్లెక్సియా అనేది ఏ భాషా పదం? యువర్ ఆన్సర్ గ్రీక్ భాషా పదం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.